సుహాస్ని పొద్దున్నే నిద్ర లేపేశాడండి దేవన్యన్ మా పెద్ద బాబు. ఎందుకంటే ఈరోజు సుహాస్ బర్త్డే. వాడికి ఇష్టమైన ఎలిఫెంట్ సాఫ్ట్ టాయ్ని గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళు నిద్రపోతుండగానే లేపేసి గిఫ్ట్ ఇచ్చేసాడు. దానికి సుహాస్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. చాలా ఎగ్జైట్ అయ్యి ఎలిఫెంట్ని కిస్ చేసి చాలా ఎగ్జైట్ అయ్యాడు. అండ్ కోకోమెలన్ థీమ్ అడిగాడు సుహాస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్. ఏంటి మీ హెల్తీ కుకింగ్ మిల్లెట్ రెసిపీస్ అంది, ఇప్పుడేమో వ్లాగ్ పోస్ట్ చేసింది అనుకుంటున్నారా? ఈరోజు మా చిన్నబాబు బర్త్డే అండి. సో ఫస్ట్ వ్లాగ్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగుంటుంది అనుకున్నాను, అందుకే ఫస్ట్ ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. మేమైతే ఈరోజు రిసార్ట్కి వెళ్తున్నామండి. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, అరణ్య రిసార్ట్ బై మృగవని. సో వెళ్ళే ఆన్ ద వేలోనే కేక్ పిక్ చేసుకున్నాము. ఎందుకంటే రిసార్ట్లో బేకరీ లేదన్నారు, కోవిడ్ అప్పుడు తీసేశారంట. బట్ స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్ ఉంటుంది, మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పారు. ఈవినింగ్ కేక్ కట్ చేద్దామని అనుకుంటున్నాము రిసార్ట్లో. యాక్చువల్లీ రిసార్ట్ చెక్ ఇన్ టైం 1 o'clock అండి. ఆ టైం ఇంకా చాలా ఎండగా ఉంటుంది కదా, ఈవినింగ్ కట్ చేద్దామని అనుకుంటున్నాము. అయితే మేము మియాపూర్లో ఉంటాము, మా ఇంటి నుండి 1 hour డ్రైవ్ అండి. సో ఇప్పుడు ఓఆర్ఆర్ మీద వెళ్తూ ఉన్నాము. పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అలా రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే కృష్ణుడు దర్శనమిస్తాడండి. చాలా బాగుంది, బాగా డెకరేట్ చేశారు. ఆ పక్కనే రిసెప్షన్. సో రిసెప్షన్లోకి వెళ్తుంటే పక్కన వాటర్ ఫాల్ కనిపించింది. ఇంకా అలా వాటర్ ఫ్లో అవ్వడం చూసి సుహాస్ బాగా ఎగ్జైట్ అయ్యి అమ్మ వాటర్ అని చెప్తున్నాడు. సో అక్కడ నుంచి మేము రిసెప్షన్లోకి వెళ్ళాము. మేము 2 nights రిసార్ట్ బుక్ చేసుకున్నామండి. చెక్ ఇన్ టైం ఆఫ్టర్నూన్ 1 o'clock అండ్ చెక్అవుట్ టైం నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock. మాకు రూమ్ అలాట్ చేశారు, మేము రూమ్కి వెళ్తున్నామండి. యాక్చువల్గా రిసెప్షన్కి నియర్ బైయే మా రూము, సో వాకబులే. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒకవేళ దూరం అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది, దానిలో తీసుకుని వెళ్తున్నారు. ఇలా లోపలికి రూమ్స్ వైపుకి వెళ్తుంటే పక్కనే ప్లే ఏరియా ఉంది.
ఇంకా రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత లంచ్ చేసి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా స్విమ్మింగ్కి బయలుదేరారండి. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకొని స్విమ్మింగ్ అంటే సూపర్ ఎగ్జైటెడ్ కదా కిడ్స్కి. రిసార్ట్ అయితే చాలా బాగుందండి. స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ మనకి రిసార్ట్లో స్విమ్మింగ్ పూలు, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ ప్లే ఏరియా ఇందాక చూసారు కదండి. అండ్ స్పా కూడా ఉంది. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం అది రెనోవేషన్లో ఉంది అని అన్నారు. సో ఈ పక్కన కనిపించేదంతా ఫారెస్ట్ అండి. ఒక ఫెన్సింగ్ ఉంది. ఈ ఫెన్సింగ్కి అటు సైడ్ అంతా ఫారెస్టే. అండ్ రిసార్ట్ మొత్తం కార్వింగ్స్ అన్నీ వుడ్తోనే చేసున్నాయి. ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. మ్యాక్సిమం వుడ్ లేకపోతే ఏదైనా మెటల్, ఐరన్ లాంటిది మాత్రమే యూజ్ చేశారు. అండ్ వాళ్ళు తీసుకున్న ప్లేస్లో కూడా రిక్వైర్డ్ పోర్షన్ని రెనోవేట్ చేసినట్టు చేశారు. అక్కడక్కడ కొండరాళ్ళు అవి అలానే ఉంచేశారు. సో చాలా బాగుంది. ఆ కనిపించే కాటేజే హైయెస్ట్ పీక్లో ఉన్న కాటేజ్ అండి రిసార్ట్కి. ఇంకా వీళ్ళు స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్తున్నారు. అయితే స్విమ్మింగ్ పూల్కి ఒక పూల్ డెక్ కూడా ఉంది. మనం అక్కడ నుండి పైనుండి కిందకి చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇంకా స్విమ్మింగ్ పూల్కే వెళ్ళిపోయారు. పూల్కి పక్కనే ఈ ఇండోర్ గేమ్స్ హాల్ ఉందండి. సో అది చూసి పిల్లలు ఆ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళి ఆ గేమ్ ఆడుతున్నారు. సుహాస్ చూడండి స్టిక్ని రివర్స్లో పట్టుకొని ఆడేస్తున్నాడు. ఇంకా స్టిక్ ఉంది, బాల్స్ ఉన్నాయి, వాటిని అలా నెట్టేయడమే అని ఆడేస్తున్నాడు. టేబుల్ టెన్నిస్ ఉంది. ఇంకా వీళ్ళు ఇప్పుడు ఇండోర్ గేమ్స్ ఏం ఆడలేదు, స్విమ్మింగ్ పూల్కే వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇండోర్ గేమ్స్ ఆడతాము అని అన్నారు. క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫుట్బాల్ లాగా ఆడే గేమ్ అండి. యాక్చువల్గా గేమ్ నేమ్ ఏంటో నాకు తెలీదు. మీకు తెలుసుంటే కామెంట్లో కామెంట్ చేయండి. సుహాస్ అయితే అన్నిటికీ బాగా ఎగ్జైట్ అయిపోతాడండి ఏ కొత్త చూసినా. అండ్ వాళ్ళ అన్నని బాగా ఫాలో చేస్తాడు. వాళ్ళ అన్న ఏది చేస్తే అదే చేస్తూ ఉంటాడు. ఇంకా దేవన్యన్ అయితే గేమ్లో ప్రో అన్నట్టు ఆడేస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేసామండి మా కాటేజ్ ఎదురు లాన్లోనే.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారండి. సో యాక్చువల్గా అది సుహాస్ ఏజ్ వాళ్ళదే, కానీ దేవన్యన్ కూడా కూర్చున్నాడు. దేవన్యన్ ఫాస్ట్గా తిప్పుతున్నాడని సుహాస్ ఏడ్చి దేవన్యన్ని దింపేశాడు. ఇంకా సుహాస్ ఒక్కడే కూర్చొని తిరుగుతూ ఉన్నాడు. సుహాస్ని వదిలేసి నేను దేవన్యన్ స్వింగ్ ఊగుతున్నామని అక్కడ నుండి అరుస్తున్నాడు, అమ్మ అమ్మ అని. సో స్వింగ్ ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామండి. స్వింగ్ చాలా ఇష్టం మాకు. సో అందుకే ఉయ్యాలు ఊగుతూ ఉన్నాము. ఇంకా అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయండి, రోప్స్, క్లైంబింగ్ లాగా ఏవో కొన్ని యాక్టివిటీస్ అయితే సుధీర్ చేశాడు. సుహాస్ ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా మీకు? ఆ బుల్ మీద నుంచి వాళ్ళ నాన్న పడిపోతాడని ఏడుస్తున్నాడండి. నాన్న ఎక్కొద్దు ఎక్కొద్దు అని. ఇంకా తర్వాత సుధీర్ ఈ యాక్టివిటీస్ అన్నీ ట్రై చేశాడు, చాలా కష్టపడ్డాడు. అయితే యాక్చువల్గా బరువంతా హ్యాండ్స్ మీదే పడుతుంది అని అన్నాడు. నేను మాత్రం ట్రై చేయలేదు, సుధీరే ట్రై చేశాడు. బాగానే చేశాడు, కానీ కొంచెం కష్టం అనిపించింది అన్నాడు.
ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇండోర్ గేమ్స్కి వెళ్ళామండి. సుధీర్, దేవన్యను టేబుల్ టెన్నిస్ ఆడారు. తర్వాత చెప్పాను కదా దీని నేమ్ నాకు తెలియదు అని. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేవన్యన్ అయితే బాగా ఆడాడండి ఆ గేమ్. ఆ ఇండోర్ గేమ్స్ తర్వాత మేము డిన్నర్కి వెళ్ళాము. ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది అని చెప్పాను కదా. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ రూమ్లోనే చేసాము ఆర్డర్ చేసుకొని. నైట్ డిన్నర్కి అయితే మాత్రం రెస్టారెంట్కి వచ్చాము. మేము వచ్చినప్పుడు అయితే రెస్టారెంట్ ఖాళీగానే ఉందండి. చాలా ఎర్లీగా వచ్చాము. పిల్లలు ఆకలిస్తుంది అంటే ఇంకొచ్చాము. ఆల్రెడీ సుధీర్, దేవన్యన్ ముందే వచ్చారు. తర్వాత నేను, సుహాస్ వచ్చాము. ఫుడ్ అయితే టేస్టీగానే ఉందండి. ఆఫ్టర్నూన్ ఆర్డర్ చేసిన ఐటమ్స్, ఇప్పుడు నైట్ డిన్నర్లో ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ టేస్టీగానే ఉన్నాయి. ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఓవర్ స్పైస్గా అలా కూడా ఏం లేదు, డీసెంట్గా ఉంది. చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ ప్రైస్ కూడా రీజనబులే. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత రూమ్కి వచ్చాక నేనైతే పడుకున్నాను. పిల్లలు, సుధీర్ కాసేపు బయట అలా తిరిగారు. పిల్లలు కాసేపు ఆడుకొని వచ్చారు అంట. నేనైతే నిద్రపోయాను. టైర్డ్ అయిపోయినట్టు అనిపించి ఇంకా డిన్నర్ చేసి వచ్చిన వెంటనే నేను పడుకున్నా. పిల్లలైతే ఆడుకుంటున్నారు. హాయ్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే నిద్ర లేచేసానండి. నైట్ త్వరగానే పడుకున్నా కదా. ఒకవేళ లేట్గా పడుకున్నా కూడా ఎర్లీ మార్నింగే లేచేస్తానండి. రిసార్ట్ మొత్తంలో ఎవరు నిద్ర లేచి ఉండరు, ఇంకా నేను ఒక్కదాన్నే. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. బర్డ్స్ కిచకిచ్ సౌండ్లతో చాలా బాగుందండి. స్టే చేసిన కాటేజ్ ఇదే అండి. మీరు కూడా వినండి. ఇలా రౌండ్గా కాటేజెస్ ఉన్నాయి, ఒక సర్కిల్ లాగా. ఇంకా రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ వేసి వద్దాం రండి.
అలా రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామండి. బఫే బ్రేక్ఫాస్ట్ మనకి రూమ్తో పాటు కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము అందరం. అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా బాగానే ఇచ్చారు. వెజిటేబుల్ సలాడ్, గారె, పూరి, సేమియా ఉప్మా, సాంబార్ అండ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ప్రొవైడ్ చేశారు. అల్లం పచ్చడి అయితే బాగుందని సుధీర్ చెప్పాడు. యాక్చువల్గా నేను అల్లం పచ్చడి తిన్ను, సో నేను టేస్ట్ చేయలేదు. కారం పళ్ళు, ఇడ్లీ అండ్ బాయిల్డ్ ఎగ్ ఉంది. అండ్ మనం ఆర్డర్ చేస్తే దోశ కానీ ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ టేబుల్ పైకి సర్వ్ చేస్తున్నారు. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, బటర్, జామ్ అండ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, చాకోస్, కార్న్ఫ్లేక్స్ అండ్ వాటర్ మెలన్ జ్యూస్ ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలైతే ప్లే ఏరియాలో కాసేపు ఆడుకున్నారు. మేము కూడా కాస్త అటు ఇటు తిరిగాము. తర్వాత అక్కడ స్వింగ్ ఉంటే నేను ఊగాను. చెప్పాను కదండి, ఉయ్యాలు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని. సో నేను ఉయ్యాల్లో ఊగుతా ఉంటే పిల్లలు అటు ఇటు పరిగెడతా ఆడుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా రిసార్ట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. బర్డ్స్ సౌండ్సే వినిపిస్తున్నాయి కానీ వేరే సౌండ్స్ ఏం వినిపించడం లేదు. సో చాలా ప్లెజెంట్గా ఉంది. దాని తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయారు. మాకైతే రూమ్ కాస్ట్ 6500 పర్ నైట్ పడిందండి. ఎక్స్ట్రా బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ GST. ఓవరాల్గా మా రిసార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మేము చాలా ఎంజాయ్ చేసాము. కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువ టైం పూల్లోనే స్పెండ్ చేశారు. ఇంకా ఈ రోజుకి బాయ్.